అభయ్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత అభయ్ రాసినటువంటి లేఖ సంచలనం సృష్టిస్తా ఉన్నది. పెద్ద ఎత్తున మావోయిస్టులపై దాడి చేస్తాం, ఇక ఇది ఆగేది లేదు అని అమిత్ షా గారు డైరెక్ట్ చెప్పారు. ఆపరేషన్ కగార్ పేరుతోటి మమ్మల్ని చంపొద్దు అని చెప్పేసి, మావోయిస్టులను చంపొద్దు అని చెప్పేసి, నక్సలైట్లను రూపమాల్పొద్దు అని చెప్పేసి ప్రజలందరూ వేడుకుంటా ఉన్నారు అని ఒక ప్రశ్నని జగన్ లేవనెత్తిండు. అభయ్ ఏమన్నాడు, దానికి సమాధానం ఏం చెప్పిండంటే, ఇంకా ఎన్ని రోజులు, వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు, మన వాళ్ళు చనిపోతా ఉన్నారు, ఛాన్సీ చర్చలకు పోదాం కదా, అసలు మేము ఇది వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వీళ్ళు మాట్లాడినటువంటి మాట. ఒక పరిస్థితిని తీసుకుని వచ్చారు. మావోయిస్టు దాంట్లో కూడా రెండు భావజాలాలు ఉంటాయి, రెండుగా విడిపోయే అవకాశాలు ఉన్నాయని కూడా కనిపించేటువంటి పరిస్థితి. ఆదివాసీ గిరిజనుల టార్గెట్గా మావోయిస్టులు ఏం చేస్తున్నారయ్యా అంటే, వాళ్ళ గూడారాలకు పోయి, వాళ్ళ శిబిరాలకు పోయి, వాళ్ళ గిరిజన ప్రాంతాలకు పోయి, వాళ్ళ ఆదివాసీ ప్రాంతాలకు పోయి వాళ్ళనే ఆయుధాలుగా చేసుకొని వాళ్ళను రెచ్చగొడుతూ వాళ్ళని చంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మావోయిస్టులు కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితులు లేకుండా వీళ్ళని ముందుకు దోస్తూ ఉన్నారు. మావోయిస్టులను చంపేస్తూ ఉన్నారు, ఆపరేషన్ కగార్ పేరు మీద ఆదివాసులను చంపుతా ఉన్నారు, గిరిజనులను చంపుతా ఉన్నారు, గోండ్లను చంపుతా ఉన్నారు, కోయలను చంపుతా ఉన్నారు అని చెప్పేసి ఎగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ నిజానికి జరిగేది ఏంటి అంటే, అసలు ఆదివాసులే మావోయిస్టులను వద్దనుకుంటున్నారు.